నమస్తే. అందరికీ తెలిసిన విషయమే ఖమ్మం జిల్లాలో అతి దారుణమైన సంఘటనకు సంబంధించి ఒక 12 ఏళ్ల పసిపాపను మహమ్మద్ షా గౌష్ అనే షా పాషా అనే ఒక వ్యక్తి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి బిల్డింగ్ మీకెళ్ళి దోసేసే సంఘటన చోటు చేసుకుంది. సో ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ఓయి శంకరన్ ఉన్నాడు. మాట్లాడదాం ఒకసారి. అన్న, ఏం చెప్తారు? పాపకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. సైకో నా కొడుకులను ఏం చేయాలి? చంపేయాలి. 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 లేదా వానికి ప్రజలు కట్టిన సొమ్ము పెట్టి దీర్ఘకాలికంగా ఖైదీ లెక్క సాది నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే కంటే వాని అంగం కట్ చేయాలి. ఇంకోసారి చేయకుండా ఏ అంగం అయితే కారణమైందో దాన్ని కట్ చేయాలి. ఇది చాలు. బతికిన రోజులు వాడిని ఫర్ ఎగ్జాంపుల్గా చూపించవచ్చు ప్రజలకు. మానభంగం చేసిండు. మానభంగం చేస్తే 12 ఏళ్ల పసిపాపని చెరిచిండు కాబట్టి ఈ నంగం కట్ చేసిండ్రనే ప్రపంచానికి చరిత్రలో నిలిచిపోవాలి. అప్పుడు కానీ ఇలాంటి దొంగ నా కొడుకులకి బుద్ధి రాదు. నేను అడుగుతున్నా, ఇవాళ నీ వయసు 40-45 ఏళ్ళ వయసు. నీకు బిడ్డ కొడుకు ఉంటారు కదరా భయ్, ఉంటారు కదా. నీ బిడ్డ లెక్కనే కదా పాప కూడా. మరి నీ బిడ్డనైతే ఇట్లనే చేస్తావా? చేయవు కదా. నీ బిడ్డ గుర్తుకు రాలే? లేదు, నీ అన్న బిడ్డనో తమ్ముడు ఎవరి బిడ్డనో గుర్తుకు రాలే? బిడ్డ లెక్క గుర్తుకు రాలే? పసి పాపని దాని దగ్గర ఏముంటదిరా? ఏముంటది? కనీసం జ్ఞానం ఉండదు అమ్మాయి దగ్గర. నీ మీద చట్టం పెట్టి, నీ మీద ఈ కేసులు పెట్టి, నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి నీకు బెయిల్ ఇచ్చి, నిన్ను పందికొక్కులాగా మేపి మా మీద దరిద్రం పెట్టుకోవడానికి కాదు. ఇలా నీలాంటోని చంపేయాలి. మానభంగం చేసింది కాక నువ్వు బిల్డింగ్ మీదకి వెళ్ళి తోసేస్తావు. ఏం చెప్పిందిరా నీకు? నీ సంస్కృతి ఏం చెప్పింది? నీ సంప్రదాయం ఏం చేసింది? నీ పద్ధతులు ఏం చెప్పినాయిరా నాయన? 10,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ హాస్పిటల్కి పంపించిండన్న. అని బతుకులు అట్లాంటి ఉన్నా భూమికి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. బరువు వాడు, భూమికి బరువు. ఏ మహిళ కానీ అది మైనార్టీ తీరిన మహిళ, ఆ మహిళ కన్సెంట్ ఉంటే నువ్వు ఏం చేసినా నడుస్తుంది. అయినా మనం ఆలోచిస్తాం సంస్కృతి సంప్రదాయాల. మనకు చెల్లి ఉంటుంది, ఒక రకంగా ఉంటాం. అక్క ఉంటుంది, ఒక రకంగా ఉంటాం. అమ్మ ఉంటుంది, ఒక రకంగా ఉంటాం. చిన్నమ్మ ఉంటుంది, ఒక రకంగా ఉంటాం. అత్త ఉంటుంది, ఒక రకంగా ఉంటాం. భార్య ఉంటుంది, ఒక రకంగా ఉంటాం. మనం భార్యకి ఇచ్చిన ఇవన్నీ వీళ్ళు మహిళలే కానీ అడ్డగోలుగా ఇయ్యలేము కదరా సన్నాసి. అడ్డగోలుగా చేయలేము కదా. ఏముంటుంది పసిపిల్ల లోపల? ఏముంటుంది అంటున్నా నేను. 10 నిమిషాల పడక సుఖం కోసం, 10 నిమిషాలు కూడా 5 నిమిషాల పడక సుఖం కోసం ఇలా ఒక ఆడదాన్ని బలి చేస్తావా? ఇవాళ ఇట్లాంటి బాడకావులని చంపేయాలి. చట్టాలు కూడా ఖైదీలకు, అంతకులకు చుట్టాలుగా మారిపోయినాయి. ఇంకా చట్టాలని ఇలా బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కఠినంగా మార్చాలి. ఇట్లాంటి అంగం కట్ చేసి పడదేం కానీ. ఇక్కడ ముఖ్యంగా మతం రంగు పులుముతున్నారన్న. ఇది మతం రంగు పులుమాల్సిన అవసరం ఉందా ఈ సంఘటనకు సంబంధించి? నేనేమంటున్నా, తప్పు ఎవడైనా తప్పే. బండి సంజయ్ కొడుకు విషయంలో పోక్సో కేసు పెట్టాలి. చట్టం ఉన్నోనికి చుట్టమైందని మేము విమర్శించినప్పుడు బరాబరి ఇలా వీన్ని కూడా చంపేయాలంటున్నాం మేము. ఇలా విచారణ పేరట వానికి రెడ్ కార్పెట్ వేయద్దు, వానికి సారే ఇచ్చి సాగనంపుడు కాదు. ఇలా ఇట్లాంటోనికి జీవితంలో గుర్తుండిపోవాలి. ఇలా మనము దేశంలో చాలా మంది మహిళలు రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారంటే సన్నాసుల పాలన అని మాట్లాడుతున్నారు. ఏంది సంసారి పాలన ఏం నడుస్తుంది చెప్పాలి కదా. రాష్ట్రంలో క్రైమ్ బ్యూరో ఇండెక్స్ లో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలి కదా. అత్యధికంగా మహిళల మీదనే అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా. జరిగినప్పుడు ఇక్కడున్న సంసారులకు తెలవాలి కదా. అదే సన్నాసి రౌడీలను నేరేస్తుంటే ప్లక్కార్డులు పట్టుకొని వచ్చి మేము అప్రూవర్గా మారిపోతాము, మేము మా కెరీర్లను కాపాడుకుంటాము, మేము సమాజంలో సగటు మనిషిగా బతుకుతాము, మాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతుండ్రు. దట్ ఈస్ సన్నాసి, దట్ ఈస్ సన్యాసి. సంసారి సంగతి ఏముంది?
క్రైమ్ ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దొమ్మిడీలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. 12 ఏళ్ల శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో, శాంతి భద్రతలు లేవు. నన్నే బెదిరించిండు ఒకడు. నేను ఒక వ్యవస్థ మీద రిప్రజెంటేషన్ ఇస్తే నిన్ను సిపి సజ్జనార్కి చెప్పి లోపలేపిస్తా, టాస్క్ ఫోర్స్కి చెప్పి నేను కొట్టిపిస్తా నన్ను బెదిరిస్తుండ్రు. నేను ఒక విజిల్ బ్లోవర్ కింద పనిచేస్తా, తప్పు జరిగితే తప్పును తప్పుగా చూపిస్తా, నన్నే బెదిరించిండ్రు. అట్లుంది ఈ రాష్ట్రంలో. ఏది సగటు పేదోనికి రక్షణ ఏది అంటున్నా నేను. 100 కొడితే కాదు 100 డైల్ చేస్తారా, ఒక సినిమా చూపెడతారు కదా, ఏదో ఒక సినిమా ఉంటుంది. 100 కొడితే కాదు 100 నెంబర్ కొడితే రావాలి. అది కదా పాలన అంటే, శాంతి భద్రతలు అంటే అవి కదా. ఎందుకు ఇట్లాంటి హంతకులని, హంతకులు వీళ్ళు, ఇట్లాంటి హంతకులని మనము పందికొక్కు కదా పెట్టి బాగా మెక్కబెట్టి ఇలా దేశం మీద తిరుగుమని చెప్పుడు కాదు కదా. ఇలా వాళ్ళ మతంలో ఉన్నోళ్ళైనా ఇలా వాడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఎంత వాళ్ళ మతానికి సంబంధించి ఇప్పటి వరకు అసదుద్దీన్ ఓవైసీ అయినా కానివ్వండి, ఇంకా వేరే నాయకులు కానివ్వండి, ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది కదా. అది వాళ్ళకి ఇచ్చిన మరి యునైటియా, లేకపోతే మతం కాదు మానవత్వం అని చెప్తుంటారు కదా వాళ్ళే. మరి మానవత్వం మీ లోపల ఉంటే రావాలి కదా. అదే ఆ మతంకి సంబంధించిన పిల్ల మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే ఖండించినాం మేము ఇలా లౌకికవాదులు ఎవడాయంటే ఈ దేశంలో మేమే, హిందువులే లౌకికవాదులు. బరాబరి చెప్తున్నా. ఇలా ఎవరి మీద దాడి జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా, ఏ తప్పు జరిగినా ఖండించేది ముందుగా మేమే, మిగతా మతాల వాళ్ళు కాదు. అది ఇప్పుడే మనకు తేలిపోతుంది. అందుకే నేనేమంటున్నా, ఆ మతంలో ఉన్న నాయకులు కానీ, సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న సభ్యులు కానీ ఇలా ఖండించాల్సిన అవసరం ఉంది. అది రేపు నీ బిడ్డ అయి ఉంటుంది. అట్లనే ఊకుందామా అన్న? తప్పు కదా. కాబట్టి ఇట్లాంటి నిరంకుశ తత్వాలని, నిరంకుశ విధానాలని ఈ దేశంలో యాక్సెప్ట్ చేయము. ఖచ్చితంగా మీరు ఒకవేళ దాన్ని సమర్థిస్తే మిమ్మల్ని కూడా విమర్శిస్తాం. అంటే ఇక్కడ ఉన్న మద్రాసాలలో కావాలి ఈ ముస్లింలకు ఇటువంటి అంశాలు నేర్పించి హిందూ అమ్మాయిల మీద అత్యాచారాలు చేయమని చెప్పేసి నేర్పించుతున్నారని చెప్పేసి కొంతవరకు వాదనలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? దానికి మీరేమంటారు? కొంతవరకు ఏంది, ఎక్కువ సంఖ్యలో అదే జరుగుతుంది. అదే ఒక ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి చేసుకుంటే ఒక అమ్మాయినే చేసుకుంటాడు, ఒక అమ్మాయికే పరిమితమై ఉంటాడు, దేవత లెక్క పెంచుకుంటాడు, దేవత లెక్క సాదుకుంటాడు. హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని అదే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకుంటే ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడతాడు. ఇదా నువ్వు నేర్పించేది? ఇదా నీ సంస్కృతి చెప్పేది? ఇదా నీ సంప్రదాయం చెప్పేది? ఆడది ఏడైనా ఆడదే కదా. మతం వేరు కావచ్చు, మానవత్వం వేరు కాదు కదా. మరి మానవత్వం గురించి మాట్లాడే ఇప్పుడు ముస్లిం సంఘాలు ఇలా మాట్లాడాలన్నా మనిషిగా చూడాలి. అంటే నీ మీద జరుగుతేనే మేము ఖండించాలి, సంఖలు కొట్టుకోవాలి. మా మీద జరిగితే నువ్వెందుకు స్పందించవా అంటే అట్లాంటప్పుడు క్లాసెస్ ఉంటాయి బరాబరి. ఖచ్చితంగా నీ మీద జరిగినప్పుడు కూడా మంచి జరిగిందని మేము సంతోషపడతాం. ఏదైనా సమాజంలో తప్పే. తప్పును నువ్వు ఖండించినప్పుడు మేము ఖండిస్తాం బాహాటంగా. కాబట్టి ఇట్లాంటి అంతరాలు కాకుండా ఖచ్చితంగా సమాజంలో తప్పుగా ఖండించినప్పుడే ఈ దేశం ముంగటికి వెళ్ళిపోతుంది. లేదు అంటే ఈ దేశంలో లౌకికవాదం అనే మాటకే అర్థం లేదు. అసలు ఉందా అన్న లౌకికవాదం నడుస్తుందా అసలు? అది తర్వాత చర్చ పెడదాం. మీరు లౌకికవాదానికి, సామ్యవాదానికి, ప్రజాస్వామ్యానికి, గణతంత్రానికి, సార్వభౌమత్వానికి చర్చ తర్వాత పెడదాం. ఈ దేశంలో ఉందా లేదా, ఈ దేశాన్ని ఎవడు పరిపాలించుడు, ఎన్నేళ్ళు పరిపాలించుడు, ఎవరి కోసం అవి నేను చెప్తా. విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి చెప్తా. ఆ చర్చ తర్వాత పెట్టుకుందాం. కాబట్టి మనిషిగా, మతం అంటే మానవత్వం కనిపించాలని మీ సోకాళ్ళు మేధావులు చెప్తున్నారు. కాబట్టి ఆ మేధావుల మాటలకు అనుగుణంగా ఇలా ప్రతి ఒక్కడు ఖండించాలి. సభ్య సమాజం సిగ్గుపడుతుంది. 12 ఏళ్ల పసి బాలిక ఏముంటది దాని దగ్గర?
ఏముంటది అని అడుగుతున్నా. ఇష్టం లేని ఆడదాని దగ్గర ఉన్నా ఒకటే, శవం దగ్గర పన్నా ఒకటే అనేది గుర్తు పెట్టుకోవాలి. ఈ దొంగల కొడుకును చంపేయాలి.